గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందరి వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అనమాట. ఈ మధ్య వీడియోస్ పెట్టట్లేదు, ఏమనుకోకండి, కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, అందుకే పెట్టట్లేదు అనమాట. మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటూ ఉన్నాను. నేను ఏం చేస్తున్నాను మీకు అస్సలు అర్థం కాలేదు కదా, చెప్తాను. అందుకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా లాస్ట్లో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ మరికొందరికి వెళ్తాయి. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. మీరు ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతలా సపోర్ట్ చేయకపోతే నేను ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో మీకు అర్థం కాలేదు కదా. మీ అందరికీ తెలిసిందే, పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి పెళ్ళైన సంవత్సరానికి వడి బియ్యం కడతారని చెప్పేసి నాకు కూడా అలాగే జరుగుతుందన్నమాట. ఇక్కడ పెళ్ళైన కొత్తలో నాకు ఫస్ట్ వడిబియ్యం పెళ్ళైన 2-3 డేస్కి వడిబియ్యం కడతారు కదా, అప్పుడు నేను మా పుట్టింట్లో కట్టుకొని వచ్చానమాట. ఇప్పుడు ఎప్పుడు పుట్టింట్లోనే ఎందుకులే అని చెప్పేసి ఒకసారి గుడి దగ్గర కట్టుకుంటే బాగుంటుంది కదా అని మా వాళ్ళకి చెప్పానమాట. మా వాళ్ళందరూ డిస్కషన్ చేసుకొని బాగుంటుందిలే, గుడి దగ్గర అయితే అమ్మవారి ఆశీస్సులు ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, కట్టుకుంటే గుడి దగ్గర కడదాంలే అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయ్యారనమాట. ఇంకా మరుసటి రోజు ఇంకా మేము వడిబియ్యం కడతాము అనుకున్న రోజు ఇంక అందరూ వేసి గుడికి అయితే వచ్చేసారనమాట. మేము ఈ గుడి ఎతికేదానికోసం ఒక రోజంతా ఎతికామన్నమాట. మంచి గుళ్ళు ఎక్కడున్నాయి, ప్రశాంతంగా కట్టుకోనికి ఎక్కడున్నాయి, ఏం హడావిడి లేకుండా, ఏం గజిబిజి లేకుండా కట్టుకోనికి ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి ఒక రోజు అంతా ఎతికితే ఈ గుడి అయితే కనిపించింది అనమాట. మా ఇంటికి ఈ గుడి చాలా దూరం అనమాట. అయినా పర్లేదు అని చెప్పేసి ఈ గుడికే వచ్చేసాము. చాలా బాగుంది, చుట్టూరా చెట్లు అయితే బాబా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత బాగుందో, ఇక్కడుంటే ఇక్కడే ఉండిపోదామా ఈ గుళ్ళోనే అన్నట్టుంది. ఇక్కడ అంతగా ఏం చుట్టూరా ఇండ్లు ఉన్నాయి, పెద్ద దీనికి రోడ్డు కూడా, అంటే మెయిన్ రోడ్డు కూడా చాలా దూరం అనమాట. అందుకే కొంచెం ప్రశాంతంగా ఉంది. ఊళ్ళో గుళ్ళు ఎలా ఉంటాయి ప్రశాంతంగా, అలా ఉందన్నమాట. ఇది సిటీ అయినా కానీ ఊళ్ళో గుళ్ళలాగే ఉంది, చాలా బాగుందన్నమాట. ఇంకా గుడి బయట చిన్న విగ్రహం ఉంటే, అమ్మవారి విగ్రహం కొంచెం దుమ్ము ధూళిపడింటే కడిగేసి బొట్లు పెట్టేసి, పసుపు అంతా రాసేసి, బొట్లు పెట్టేసి, పూలు పెట్టేసి, గాజులు వేసేసి, ఇంకా టెంకాయ కొట్టేసి, సాంబ్రాణి కడ్డీలు అక్కడే పెట్టేసి, కాయలు పూలు అక్కడే పెట్టేసి మొక్కుకున్నాం అనమాట. ఇంకా గుడి ముందర తులసి చెట్టు, అలాగే అమ్మవారి వాహనం సింహం కూడా బయట విగ్రహం అంటే విగ్రహానికి కూడా పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసి పూజలు అయితే చేసేస్తున్నాము. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకో తెలియదు, గుళ్ళో ఇలా చేసుకుంటూ ఉంటే ఎందుకు హ్యాపీగా ఉందన్నమాట. ఇంకా ఇక్కడ త్రిశూలం కనిపించింది, నిమ్మకాయలు చెక్కిస్తూ ఉన్నారు మా వాళ్ళు. నేను చెక్కిస్తానంటే అది చాలా షార్ప్ ఉంది త్రిశూలము. ఇంకా చెక్కించేటప్పుడు నా చెయ్యి ఏం తగిలించుకుంటే ఈరోజు ఎందుకులే, అలా తగిలించుకోకూడదు, ఈరోజు ఏమొద్దులే మేము చెక్కిస్తాంలే అని చెప్పేసి మా వాళ్ళు చెక్కిచ్చారు. నా గురించి తెలుసు కాబట్టి ఇంక మా వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఇంకా బయట వీళ్ళందరూ పూజలు అయితే చేసేసుకున్నారు. ఇంకా మా మమ్మీ బయట చీర పెట్టేస్తే అక్కడే ఒక చిన్న రూమ్ ఉందన్నమాట శారీ చేంజ్ చేసుకోవడానికి. ఇంకా అక్కడ రూమ్లోకి వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని ఇంకా బయటకు వచ్చి ఇలా బొట్లు బయట అమ్మవారి విగ్రహానికి బొట్లు బయట పెడుతూ ఉంటే గుడి పెద్దలు వచ్చారనమాట. మేము ఫస్ట్లో అంటే మేము వచ్చిన వెంటనే పూజారి ఉన్నాడా అని అడిగితే లేరు అన్నారు. సర్లే అని చెప్పేసి బయటే ఇంకా వడిబియ్యం కట్టుకుందాంలే అనుకున్నాం. అంతలోనే ఎవరో చెప్పినట్టున్నారు, గుడి పెద్దలు అయితే వచ్చారనమాట. అంటే ఆ గుడి చూసుకునే పెద్దలు రోజు వస్తారంట ఆ టయానికి, ఊరికే గుడి ఎలా ఉందో ఏమో చూసేదానికోసం. ఇంకా అప్పుడు ఆ టైంకి వచ్చారు. ఇంకా ఎందుకమ్మా బయట పూజలు చేసుకొని బయట వడిబియ్యం కడతారు, లోపలే కట్టుకోండి అని చెప్పి వాళ్ళు కీస్ ఇచ్చారనమాట. మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏం అదృష్టము, గుడి లోపల కట్టుకొని అదృష్టం దొరికింది నీకే అని చెప్పేసి. ఇంకా గుడి బీగం తీసేసి లోపలికి ఇంకా అమ్మవారికి పూజ చేస్తూ ఉన్నానన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం నేను అమ్మవారికి పూజ చేయడం అనమాట. ఎవరు లేరు అక్కడ, నేను ఒక్కదాన్నే పూజ చేస్తూ ఉన్నాను. మా వాళ్ళు నేను అంతే. గుడి పెద్దలు బయట కూర్చొని ఉన్నారు గుడి బయట. ఇంకా నేనే పూజ చేస్తూ ఉన్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు ఎందుకో భయం అనమాట. అంటే అమ్మవాళ్ళు ఒళ్ళులోకి వస్తారు, మాట్లాడతారు అంట, తెలుసు కదా అందరికీ. అలా నాకు భయం అనమాట, ఎందుకో తెలీదు, నాకు చెప్పడానికి రాలేదు కానీ కొంచెం భయం అనమాట, ఎందుకో తెలియదు నాకు. ఇంకా అమ్మవారికి ఇంకా పాత పూలహారం ఉంటే అది తీసేసి ఇంకా పసుపు కుంకుమ పెట్టేసి కొత్త పూలహారం వేసేసి, దీపాలు పక్కనే ఉన్నాయి, అవి మీకు కనిపించలేదు, దీపాలు పెట్టేసి ఇంకా ధూపం వేసేసి ఇంకా బయటకు వచ్చేసి మా అమ్మతో పసుపు కుంకుమ పెట్టించుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ కూర్చొని పసుపు కుంకుమ పెట్టింది, తర్వాత కొంగు జాపి, తర్వాత జాకెట్ పీస్ వేసింది అనమాట నా కొంగులకి. ఇలా దాంట్లోకి పసుపు కుంకుమ వేసి ఇలా అన్నీ చేస్తూ ఉందన్నమాట.
తర్వాత తాలిబొట్టుకి పసుపు దారం కట్టిందనమాట. నేనైతే చాలా హ్యాపీ. గుళ్ళో ఫస్ట్ టైం నేను అమ్మవారికి పూజ చేశాను. లక్కీ అనమాట. నాకు ఎందుకు హ్యాపీగా ఉంది, ఇప్పుడు గుర్తుందనమాట నాకు. ఇది జరిగి చాలా రోజులు అయిపోయింది ఈ వడిబియ్యం కట్టేసి. కానీ టైం దొరక్క వీడియో ఎడిటింగ్ చేసే టైం లేక నేను చేయలేదన్నమాట. చాలా లేట్గా పెడుతూ ఉన్నాను. మీకు అందరికీ తెలిసిందే, నాకు కొంచెం దేవుళ్ళు అంటే భక్తి ఎక్కువే, కొంచెం భయం కూడా ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే ఏదైనా తప్పులు చేస్తే దేవుడు శిక్షేస్తారు. అంటే పొరపాటున ఇది చేసేకపోయి అది చేస్తే దేవుని దగ్గర తప్పు చేస్తే శిక్ష వేస్తారని కూడా తెలుసు నాకు, అన్నీ తెలుసు నాకు. అందుకే ఏదైనా గుడి దగ్గరికి పోయి ఏదైనా తప్పు చేస్తే శిక్ష వేయించుకోవడం ఎందుకని చెప్పేసి కొంచెం వెనుకే ఉంటానన్నమాట. ఏమైనా పూజలు చేయాలన్నా కానీ మా వాళ్ళు ముందరకు దబ్బేసి నేను వెనకలు ఉంటానన్నమాట. మీరే చేసుకోపోండి అని చెప్పి. ఈరోజేమో అందరూ నన్ను గుడి లోపలికి దొబ్బి నువ్వే పూజ చేయపో అన్నారు. సర్లే అని చెప్పి చేశానన్నమాట ధైర్యంతో. ఇంకా లాస్ట్లో ఏమైనా తప్పు చేసింటే క్షమించమ్మా అని ముక్కొనేసాను. ఇంకా మా అమ్మ ఇక్కడ గాజులు పూలు అన్నీ పెట్టేసి ఇంకా ఏదో చేస్తూ ఉందన్నమాట. వడిబియ్యం కట్టేది మనకేం కొత్త కాదు, కడుతూ ఉంది మా అమ్మ. నేను మాట్లాడుతూ ఉన్నా పక్కన, అది ఇది అని మాట్లాడుతూనే ఉన్నాను ప్రతి ఒక్కటి. మా అమ్మ అయితే చాలా హ్యాపీ అనమాట. మా అమ్మ నన్ను చీరలో చూసిన ప్రతిసారి మురిసిపోతూ ఉంటుంది. ఎంత చిన్నపిల్లలా ఉండేది, అప్పుడే ఎంత పెద్దగా అయిపోయింది, అప్పుడే పెళ్ళి అయిపోయింది అమ్మ అని. ఒక్కొక్కసారి మా అమ్మ నన్ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. చాలా అంటే చూస్తూగానే పెద్దదాన్ని అయిపోయాను నేను అని మా అమ్మ ఎప్పుడు అంటూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు, ఎంత చిన్నపిల్లలాగా ఉండేది అప్పుడే చూస్తూ ఎంత పెద్దగా అయిపోయింది, ఎంత ఏజ్ అయిపోయింది అంటూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. మా అమ్మ నేను చీర కట్టిన ప్రతిసారి భలే మురిసిపోతూ ఉంటుంది, దిష్టి తీసుకుంటూ ఉంటుంది. చాలా లక్కీ నేను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ మంచి పేరెంట్స్ దొరికారనమాట. మా అమ్మ నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. నేను తిట్టినా కానీ అరిచినా కానీ మా అమ్మ పాపం ఏమందనమాట. నా బిడ్డలే అని ఊరికే ఉంటుంది. మా నాన్న కూడా అంతే. ఇంకా అది పక్కన మనల్ని కన్నారు కాబట్టి మన పేరెంట్స్ భరిస్తారు. కానీ మన హస్బెండ్స్, మన అత్త మామలు, అది మా హస్బెండ్ మా అత్త మామలు, వాళ్ళు కూడా నా కోపాన్ని భరిస్తారు. మా హస్బెండ్కి అయితే హ్యాట్స్ ఆఫ్. అసలు నా కోపాన్ని భరిస్తున్నాడంటే చాలా లక్కీ అనమాట. నేను ఎన్నోసార్లు నా కోపం చూపించాను. నా కోపం వస్తే ఫస్ట్ టీవీ రిమోట్లు, ఫోన్లు ఇవే పగలగొట్టేది నేను. లేకపోతే సామాన్లు కిందికి సుడతాను ఊరికే అట్లా. ఇవన్నీ భరిస్తూ ఉన్నాడు. అసలు చాలామంది భరించరు అనమాట. అలా ఏదో ఒకటి తిడతారు లేకపోతే చేయి చేసుకుంటూ ఉంటారు కదా. మా ఇంట్లో అలా కాదు, చాలా భరిస్తారనమాట నన్ను. ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది అంటారు కదా. మంచి వాళ్ళకి కొంచెం లేట్ అయినా పర్లేదు, మంచి జరుగుతుంది అంటారు కదా. అది నిజమే. నా లైఫ్లో నేను చాలా అంటే చాలా కష్టాలు పడ్డా, కానీ లాస్ట్కి దేవుడు నాకు మంచిగా చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను నేను. ఎందుకో తెలియదు, చెప్పుకోలేను. కొన్ని చాలా బాధలు పడ్డా నేను కూడా పెళ్ళి కాకముందు అప్పుడు. ఇప్పుడు పెళ్ళైనాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను అనమాట. ఇంకా మా మమ్మీ నాకు వడిబియ్యం కట్టేసింది. అదే పసుపు కుంకుమ పెట్టేసి, తర్వాత పూలు ముచ్చేసి, గాజులు వేసేసి, ఇంకా జాకెట్ పీస్లేకి ఆ పసుపు కుంకుమ పూలు అవి బియ్యం అన్నీ పోసేసి ఇంకేదో అలా సాంప్రదాయాలన్నీ చేసేసింది. తర్వాత ఇంకా ఇలా ఈ మూటనన్నిటిని ఇలా మూట కడుతుందనమాట, బియ్యం మూటనన్నిటిని. ఇంక అంతేనా, అయిపోయిందా, అంతేనా అంటూ ఉన్నా నేను. అంటే ఇంకా కొంచెంసేపు కూర్చొని అలాగే చేయలేము. తర్వాత ఇలా మూట కట్టేసిన తర్వాత ఇలా దీన్ని పట్టుకొని గుడి చుట్టూరా 3 చుట్లు వేయాలన్నమాట. తర్వాత కొద్దిసేపు కూర్చొని స్వీట్స్ తీసుకొచ్చింది, అది చూపిలేదు మీకు. స్వీట్స్ తినేసి 1 గంట తర్వాత బయలుదేరాము. ఎందుకంటే అప్పుడు రాహకాలం, బయలుదేరకూడదని చెప్పేసి ఇంకా గంట తర్వాత బయలుదేరామన్నమాట. ఇంకా అక్కడ గుడి బయట ఉండేవాళ్ళు పెద్దలందరూ, నువ్వు కూర్చొని అంటే అమ్మవారిలాగా ఉన్నావమ్మ, ఎందుకో నీలోకి అమ్మవారు వచ్చినట్టుంది, అలా కనిపిస్తున్నావు, నీ ఫేస్ మొత్తం అలా ఉందమ్మా, అలా అంటే ఏదో తెలియని కళ ఉందంట నా ఫేస్లో. గుళ్ళో అలా కూర్చొని ఉంటే అమ్మవారు కూర్చొన్నట్టుంది, నీ బాడీ మొత్తము అలా ఉంది, నీ ఫేస్లో కళ ఉందమ్మా, అలా బయట ఉండేవాళ్ళు అలా అంటూ ఉన్నారనమాట. నాకు 1 నిమిషం భయం వేసింది. సర్లే ఇవన్నీ ఎందుకులేండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.